దిగంబర దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర 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 స్వామి సమర్థ దిగంబర శ్రీ గురుదత్త జై గురుదత్త. ఈ వీడియోలో మీరు చూస్తున్నటువంటి అత్యద్భుతమైనటువంటి అత్యంత మహిమాన్వితమైన ఈ ప్రదేశము అక్కల్కోట్ అండి. ఈ అక్కల్కోట్ ఏంటంటే దత్తాత్రేయుని మూడవ అవతార అంశగా చెప్పుకొనబడినటువంటి స్వామి సమర్థ లేదా అక్కల్కోట్ మహారాజ్ గారి మందిరం ఇది. అయితే ఇక్కడ ముఖ్యంగా రెండు మందిరాలు మనము దర్శనం చేసుకోవాలి. ఒకటి ఏంటంటే వటవృక్ష స్వామి సమర్థ మందిరము. ఇక్కడ ఒక పెద్ద వటవృక్షం ఉంటుంది. దాని కిందనే అక్కల్కోట్ మహారాజ్ గారు లేదా స్వామి సమర్థ 22 సంవత్సరాలు ఉండి భక్తులను అనుగ్రహించారు. ఇంకొకటి ఏంటంటే స్వామి సమర్థ గారు సమాధి చెందినటువంటి ప్రదేశము. ఇది ఎక్కడుందంటే స్వామి సమర్థ గారికి చోలప్ప మహారాజ్ అని చెప్పేసి చాలా అత్యంత ఆప్తుడైనటువంటి మహాభక్తుడు ఉండేవారు. వారి ఇంటి పక్కనే స్వామి సమర్థ గారు సమాధి చెందారు. చోలప్ప మహారాజ్ గారి ఇంట్లో స్వామి సమర్థ గారు వాడినటువంటి వస్తువులు మనం ఇప్పటికీ చూడవచ్చును. చోలప్ప మహారాజ్ గారి జనరేషన్ కుటుంబస్తులు ఇప్పటికీ కూడా ఉన్నారు. మీరు ఎప్పుడైనా అక్కల్కోట్ వెళ్ళినప్పుడు తప్పకుండా వారి చోలప్ప మహారాజ్ గారి వంశస్థులను కలవండి. అక్కల్కోట్ స్వామి సమర్థ గారి ఉపయోగించినటువంటి వస్తువులు కూడా వారి ఇంట్లో ఉన్నాయి. ఈ అక్కల్కోట్ హైదరాబాద్ నుంచి కనుక వెళ్ళినట్లయితే మొట్టమొదట మాణిక్ నగర్ మరియు గాన్గాపూర్ మరియు అక్కడి నుంచి అక్కల్కోట్కు వెళ్ళవచ్చును. అంటే ఒకటే రోజు 3 దత్త క్షేత్రాలు మనం దర్శనం చేసుకునే భాగ్యం ఉంది. తర్వాత అక్కడి నుంచి తుల్జాపూర్ కూడా చాలా దగ్గరగా ఉంటుంది. హైదరాబాద్ నుంచి వెళ్ళేవారు ఈ 4 క్షేత్రాలను దర్శించుకునేటట్టుగా ప్లాన్ చేసుకొని వెళ్ళగలరు. ఈ వటవృక్ష స్వామి సమర్థ మందిరంలోనే స్వామి సమర్థ గారు వారి పాదుకలు ఉన్నాయి. వారి పాదుకలు మనం దర్శనం చేసుకోవచ్చును. ఈ స్వామి సమర్థ అవతారం అనేది దత్తాత్రేయుని 2వ అవతారం అయినటువంటి శ్రీ నృసింహ సరస్వతి స్వామివారు శ్రీశైలంలోని కదలివనంలో అంతర్ధానం అయిపోయిన తర్వాత ప్రకటితమైనటువంటి తర్వాతి దత్తావతారంగా చెప్పబడుతుంది.